ప్రవక్త ఆత్మ, సమూయేలు ఆత్మ చెబుతా ఉన్న పిల్లల దేవునికి స్తోత్రం కలిగినాక అంటా ఉన్నాడు. 18 వచనం చూసినట్లయితే 18 వచనం మొదటి సమూయేలు గ్రంథము 28వ వచనం, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏమండి, దేవుడు సౌలును రాజుగా చేసిన తర్వాత ఒకే మాట చెప్పాడు. ఏంటా మాట అంటే, అమాలేకుల విషయంలో జాలి పడకుండా అమాలేకులను చంపేయాలి, అమాలేకులను హతము చేయాలి, నశింపజేయాలని చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడంటే అమాలేకుల దగ్గర యుద్ధం చేసి ఓడించాడు. కానీ వారిని అంత నిర్మూలన చేయక, నాశనం చేయక పిల్లరా, మంచి వాటిని, మేలైన వాటిని, క్రొవ్విన వాటిని, మంచి పదార్థాలని, విలువ గల వస్తువులను ఆయన తీసుకుని వచ్చాడు. అది దేవునికి కోపం పుట్టించింది. అందుకని ఆ కారణం చేసిన తర్వాత దేవుడు చివరి పని చేయని కారణం చేత ఇప్పుడు సౌలు జీవితంలో అపజయము ఆయన జీవితానికి సిద్ధంగా ఉంది. అయితే నేను గెలుస్తాను లేదా అడిగినప్పుడు ఆ సమూయేలు, చనిపోయిన సమూయేలు ఆత్మ చెబుతా ఉంది, ఇదిగో రేపు నీవును నీ కుమారులు నాతో కూడా కలిసి ఉంటారు. అంటే రేపు ఈ వేళకి మీ ప్రాణాలు, చెప్పండి గట్టిగా హల్లెలూయా, రేపు ఈ వేళకి మీ ప్రాణాలు పోతున్నాయి. నేను ఎక్కడున్నానో మీరు కూడా అక్కడే ఉండబోతున్నారు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. పిల్లలు స్తోత్రం కలిగాక. అయితే సౌలుకి తెలియదు, నేను యుద్ధంలో గెలుస్తాను ఉంటాను అనుకున్నాడు. కానీ రేపు ఈ వేళకి, రేపు అదే సమయానికి సౌలు చనిపోతారన్న సంగతి సౌలుకి తెలియదు. పిల్లలు స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ తర్వాత జరిగిన రోజు ఏంటంటే, ఆ తర్వాత ఖచ్చితంగా యుద్ధంలో అదే జరిగింది. అదే రీతిగా మరి సౌలు చనిపోవడం జరిగింది, సౌలు కుమారులు కూడా చనిపోవడం జరిగింది. సమూయేలు ఉన్నటువంటి ఆ యొక్క సమాధి ప్రాంతానికి వారు కూడా వెళ్ళటం జరిగిందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిల్లల రేపు ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు, రేపు ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు, ఏది కూడా మనకు శాశ్వతం కాదు. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 2వ వచనం 12వ వచనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 12వ వచనాన్ని మరి ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా యెషయా గ్రంథము దాని పై నుంచి చదువుతావా? 8వ వచనం నుంచి, ఇశ్రాయేలీయులు వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవా వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపురులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకు ఇష్టమైన మార్గంలో పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. స్తోత్రం కలక. ఇలా చేసుకుంటా వాళ్ళు అంటారంట, వారిట్లందరూ నేను ద్రాక్షరసం తెప్పించేదను, మనము మద్యము నిండారగినట్లు తాగుదం రండి, నేడు జరిగినట్టు రేపు మరీ లక్షణంగా జరుగును అని చెప్పుకుంటారంట. అంటే ఈరోజు బాగా జరిగింది, ఈరోజు బాగా ఉన్నాము, ఈరోజు శుభ్రంగా ఉన్నాము, ఈరోజు చక్కగా తాగాము, రేపు కూడా ఇలాగే లక్షణంగా శుభ్రంగా జరుగుద్ది, ఇట్లాగే ఉంటామని చెప్పేసి అనుకుంటా ఉంటారని ప్రేయర్. స్తోత్రం కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారి గురించి చాలా రాయిపోయి, వారి మీద ఏమంటాడు దేవుడు, ఏమంటున్నాడు, ఇదిగో వెలువేయబడిన వారిని గురించి సమకూర్చు యెహోవాకు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలీయులు వారికి పైకి ఇతరులను కూర్చోదును అని చెప్పేసి రాస్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యం. అంటే ఈరోజు బాగా మనుషులకు అనుకుంటా ఉంటారు కదా, ఈరోజు బాగానే ఉంది, ఈరోజు సంతోషంగానే ఉంది, రేపు కూడా మనకి బాగానే ఉంటుందని చెప్పేసి అనుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లలు స్తోత్రం కలుగుగాక. లూకా సువార్త 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 19-20 వచనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 19 ఎన్నో అధ్యాయమ్మా? 12వ అధ్యాయం 19-20 వచనం చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయం 19-20 వచనం. నా ప్రాణముతో
అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరివోనని అతనితో చెప్పెను. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఒక ధనవంతుడు అన్నాడంట, ధనాన్ని సమకూర్చుకున్నాడంట. ఏమన్నాడండి? ధనాన్ని భూమి సమృద్ధిగా పండిందంట. పండిన పంటను సమకూర్చుకున్నాడంట. ఇంకా వాటిని కూర్చుకోవడానికి, దాచిపెట్టడానికి స్థలం సరిపోవట్లేదంట. అప్పుడు అంటున్నాడంట, నేనేం చేయాలను తనలో తను ఆలోచించుకుని అంటున్నాడంట. ఇట్లా అనుకుంటున్నాడంట, నా కొట్లు విప్పి వీటికంటే గొప్ప గొప్ప కొట్లు కట్టించి వాటిలో ధాన్యాన్ని పెట్టిస్తానని చెప్పేసి అని అనుకుని తన మనసు అనుకున్నాడంట. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించుము. హల్లెలూయా. నా ప్రాణమా, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఎందుకంటే నువ్వు జీవితకాలం అనేక సంవత్సరాలు ఉన్నప్పటికీ తరగని ఆస్తి, విస్తారమైన ఆస్తి నీ కొరకు ఉంది కాబట్టి నువ్వు సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుంటాడంట. స్తోత్రం కలుగాక. అంటే ఆ రోజు రాత్రి దేవుడు అంట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరివగనని అతనితో చెప్పాను. చాలామంది సమకూర్చుకుంటా ఉంటారు. ఏమండి, మనకు తెలియని విషయం ఏంటి తెలుసా? ఈరోజు సాయంత్రం దాచుకున్నటువంటి కూర రేపొద్దుకు తింటామని పెట్టుకుని దాచిపెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూరని మనం తినలేం. స్తోత్రం. హల్లెలూయా. పండ్లు తినలేం, కాయలు తినలేం. ఏమండి, రేపొద్దుకల్లా కలుస్తాం, గంటలో వస్తున్నాను నేను అనేటువంటి ఫోన్లో చెప్పినటువంటి సంభాషణ గంటలకు ఒక నిమిషంలోనే మారిపోద్ది. స్తోత్రం కలుగు. ఎందుకంటే మన జీవితాలు బుడగలాంటివి. రేపు ఏం జరుగుతుంది అనేది మనం ఎరిగిన స్థితిలో మనం ఉంటా ఉన్నాం. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది ఇది వివేచింపక, ఇది తెలుసుకొనక ఎవరు ఇష్టానుసారంగా వారు నడుస్తూ ఉన్నారు, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సంతోషిస్తూ ఉన్నారు, తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉన్నారు, సమకూర్చుకునే సమకూర్చుకుంటూ ఉన్నారు, కష్టపడేవాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. పిల్లరా, మరి ప్రయాసపడేవాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ దేని కొరకు ప్రయాసపడతారు అనేది ఎవరు కూడా వివేచింపని స్థితిలో ఉంటా ఉన్నారని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగునక్క. ఏమండి, ఎంతో ప్రయాసపడతాం, ఎంతో సిద్ధపడతాం, రేపుడికి బట్టలు కట్టుకుందామని చెప్పేసి అని పండక్కి కొత్త బట్టలు తీసుకుని వచ్చిన వాళ్ళు ఆ బట్టలు కట్టుకోలేకుండా వెళ్ళిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. పిల్లల స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొత్త బండి తీసుకుని వచ్చి షోరూంలోంచి తీసుకుని వచ్చి, ఇదిగో ఈ బండితో నేను పలానా ఊరికి వెళ్ళాలి, లేకపోతే పెళ్లి కార్డులు పంచిపెట్టాలి, మరో చోటకి వెళ్ళాలని చెప్పేసి అని షోరూంలోంచి బండ్లు తీసుకొచ్చిన వాళ్ళు ఆ బండి ఎక్కకుండానే ప్రాణాలు విడిచేటువంటి మరి మనుషుల్ని జీవితాలు మనం చాలా చూస్తూ ఉంటాం. పిల్లల స్తోత్రం కలుగుగాక. అయితే సంపాదించే వాళ్ళు కష్టపడుతూ సుఖించకుండా, సంతోషించకుండా, కనీసం దానిలో కొంతదానైనా అనుభవించకుండా వెనకాల వేసేవారిని చూస్తూ ఉంటాం. వారి ప్రాణాలను విడిచిపెడతారు. అది ఎవరి కొరకు సంపాదిస్తున్నారో, ఎవరి కొరకు విడిచిపెడుతున్నారో తెలియని పరిస్థితులు ఈరోజు ఉంటా ఉన్నాం. పిల్లల స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడండి 12వ అధ్యాయంలో? నా ప్రాణమా, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుంటాడంట. దేవుడు అంటాడంట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరుస్తున్నావు ఎవరు ఒకరిని అతనితో చెప్పాను. నువ్వు ఎవరి కోసం సిద్ధపరుస్తున్నావు, దేని కొరకు సిద్ధపరుస్తున్నావు, ఎవరు అనుభవించాలని సిద్ధపరుస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఈరోజు ఒకంత మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. నువ్వు సిద్ధపరిచినవి ఎవరి కోసం? నువ్వు సిద్ధపరిచినవి ఎవరి కోసం? నీకు సుఖం లేనప్పుడు, నీ సంతోషం లేనప్పుడు నువ్వు సిద్ధపరచడం అవసరం అనే విషయాన్ని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేస్తావు. ఇప్పుడు కూడా నేను సంతోషపడే ఒక గొప్ప మాట ఏంటంటే, ప్రసంగంలో ఇవ్వబడి ఉంది, మనిషి కంట చక్కగా తిని కడుపు నిండా భోజనం చేసి పడుకొని ఆ రోజంతా సుఖంగా వెళ్ళబుచ్చడమే మనిషి జీవితంలో దేవుడిచ్చిన భాగ్యం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు, రేపు ఎల్లుండు పలానా రోజుకి అని చెప్పేసి అని మరి సిద్ధపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రేపేం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. అలాగే యాకోబు రాసిన పత్రికలు చూస్తాం. పిల్లరా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలకు రాసుకున్నటువంటి వాక్యం చదువుదాం. యాకోబు వందన తిద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 వచనం నుంచి 16 వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి
వ్యాపారము చేసి లాభము సంపాదించడం రెండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారంట, పిల్లరా, నేడైను రేపైను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని వస్తాం రండి అని చెప్పుకొని వాళ్ళరా, మీతో చెప్పే మాట ఏంటంటే, రేపేం సంభవించినా మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి వంటి వారే. ఆవిరి కనబడితే మనం పొయ్యి మీద నీళ్లు పెడతాం కదా స్నానం చేయడానికి. ఆ నీళ్లు పెట్టినప్పుడు దాని నిండా నీళ్లు కనపడతా ఉంటాయి. కొద్దిసేపు చూస్తే అవి పొగలు కక్కినట్టుగా ఆవిరి పైకి లేస్తూ ఉంటుంది. ఆ మంట ఆరిపోగానే ఆ కాసేపులో ఆవిరి ఎడిపోతుందో తెలియదు. పిల్లలు స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిరి ఎడిపోతుందో తెలియనట్టు పరిస్థితులు మనం చూస్తాం. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తే ఏం సెలవిస్తుంటే, కనుక ప్రభు ఉచితమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొని వెళ్ళిన స్తోత్రం కలుగు. ఇప్పుడైతే మీరు మీ డమ్మ మీద అతిశయపడుచున్నారు, ఇటు అతిశయమంతయు చెడ్డది. ఇటు అతిశయమంతా కూడా చెడ్డది. స్తోత్రం కలుగు. హల్లెలూయా. కాబట్టి కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి బ్రతికి ఇది చేద్దాం అది చేద్దాం చెప్పుకోవాలి. కానీ నీ ఇష్టానుసారంగా నువ్వే రేపు అది చేద్దాం రేపు ఇది చేద్దాం నువ్వు అనుకోవడానికి నీకు అవకాశం లేదు. ప్రభు చిత్తమై నువ్వు బ్రతికోండి, నువ్వు బ్రతికి బట్టగట్టి నువ్వు జీవిస్తే, నువ్వు ప్రాణంతో ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఏదో ఒకటి చేస్తావు. అందుకని నువ్వేం చేయాలంటే, రేపు అనేటువంటి మాటను ఉపయోగించేటప్పుడు నువ్వు వాడాల్సిన ఒక పదము యాకోబు ఏమని చెప్తుందంటే, ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పకండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమైతే, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునే వాళ్ళను. ఇప్పుడైతే మీరు మీ డమ్మములను అతిశయించున్నారు, ఇటు అతిశయం అంతా చెడ్డది. మీరైతే అతిశయిస్తున్నారంట. అది ఉంది ఇది ఉంది అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చు అని ముందు ఊహించుకొని మీరు అతిశయపడుతున్నారంట. మీ అతిశయ డంబము చెడ్డది అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. స్తోత్రం కలుగు. హల్లెలూయా. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. షోమ్రోను పట్టణంలో ఆ రోజంతా కరువుతో ఉంది, ప్రాణాలు కోల్పోతున్నాయి. షోమ్రోను పట్టణం అంతా కూడా పిల్లరా కరువుతో నిండిపోయింది, క్షామంతో నిండిపోయింది. మరి ఒకరి బిడ్డలు ఒకరు వండుకొని తినేటువంటి కరువు, మహాభయంకరమైన కరువు. లోపల పట్టణంలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి. బయట వచ్చేసి సిరియన్లు దండు వేచి ఉంటామని పిల్లరా. కుష్ఠరోగులు వెళ్ళి ఆ ప్రాణాలను కాపాడుకోవడానికి వెళ్ళినప్పుడు వారికి ఒక ఆశ్చర్యం జరిగింది. దాన్ని ముందు రోజు ప్రవక్త ప్రవచించాడు, రేపు ఈ వేళకి మీకు అన్నీ అతి తక్కువ ధరలో చౌకగా ఈ గుమ్మం దగ్గర అమ్మబడతాయని అంటే అందులో నాకు అధికారం అన్నాడు. అది జరగదన్నాడు. హల్లెలూయా. అది జరగదన్నాడు. ఆ ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, అది జరుగుద్ది కానీ నువ్వు దాన్ని తినలేవు, అనుభవించలేవు. చూస్తావు కానీ దాన్ని నువ్వు అనుభవించలేవు రేపు ఈ వేళకి. స్తోత్రంగా. హల్లెలూయా. మన జీవితాల్లో పిల్లరా కొన్ని చూసి వరంగా ఉంటాం కానీ కొన్ని అనుభవించిన వరంగా మనం ఉండిపోతూ ఉంటాం పిల్లరా. ఎందుకంటే రేపేం జరుగుతుందో మనకి తెలియదు. ఒకనొక సమయంలో సమూయేలు ప్రవక్తకి సౌలు పంపబడ్డాడు. సౌలు ఎలా పంపబడ్డాడంటే గాడిదలు వెతుక్కుంటా, కార్దాబాలు వెతుక్కుంటా పంపబడ్డాడు. సౌలు అటు వెళ్తా ఉంటే సమూయేలు ప్రవక్తకు దేవుడు ముందే చెప్పాడు, రేపు ఈ వేళకి నీ దగ్గరికి ఒక మనిషిని తీసుకొస్తాను నేను, అతను నువ్వు ఇశ్రాయేలు ప్రజల మీద ప్రవక్తగా అభిషేకించాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మీద అతన్ని రాజుగా అభిషేకించాలి అని చెప్పేసి అని ప్రవక్త సమూయేలుకి చెప్పినట్టుగా పిల్లరా మొదటి సమయంలో కింద మనం చూస్తూ ఉంటాం పిల్లల. స్తోత్రం కలిగిన రేపు ఈ వేళకి నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు. నువ్వు పతనం అయిపోవచ్చు, నువ్వు అభిషేకించబడవచ్చు. రేపు ఈ వేళకి నువ్వు దీవించబడవచ్చు, నువ్వు ఆశీర్వదించబడవచ్చు, లేదంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏ ప్రవక్త అయితే సౌలుతో చెప్పాడో, ఏ ప్రవక్త అయితే సౌలుని ఆ సమూయేలు దగ్గరికి పంపించాడో, ఏ దేవుడైతే ఇదిగో సౌలు రేపు ఈ వేళకు నీ దగ్గరికి వస్తాడు, అతను నువ్వు అభిషేకించాలి, ఇశ్రాయేల్ రాజుగా చేయాలని చెప్పేటువంటి మనిషిని సౌలు గురించి మరలా అదే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, రేపు ఈ వేళకి నీవు నీ కుమారులు కూడా నాతోనే ఉంటారు. హల్లెలూయా. అంటే నాతో కూడా మీరు చనిపోయి ఇక్కడ ఉంటారు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక పిల్లరా రేపేం జరుగుతుంది అనేది మన చేతిలో లేదు. కాబట్టి రేపటి గురించి అతిశయించదు. మన అతిశయం అంతా చెడ్డది అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 90
5వ కీర్తన 7వ వచనం చూద్దాం ఒకసారి. 95వ కీర్తన 7వ వచనం ప్రియుల స్తోత్రం. కీర్తనలు 95 7వ వచనం. రండి రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రండి రండి మనం సాగిలిపడి నమస్కారం చేద్దాం. మనము సాగిలిపడి నమస్కారం చేద్దాం. ఎవరికయ్యానంటే మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మోకరిద్దాం. హల్లెలూయా. ఎవరి సన్నిధిలోనండి? మనల్ని సృజించినటువంటి యెహోవా సన్నిధిలో మనము మోకరిద్దాం. కాబట్టి నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. ఈరోజే రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈరోజే ఆయన మాటను అంగీకరిస్తే అది ఎంతైనా మనకు మేలు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలిగినాక ఈరోజే మీరు ఆయన మాటను ఏం చేయాలండి? అంగీకరించాలి. అరణ్యమందు మిరియబయ్యర్థం మీరు కఠినపరుచుకున్నట్లు, మసాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయాలను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరం వలన విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకునేదని అనుకుంటుని. స్తోత్రం కలుగు. హల్లెలూయా. మీ ప్రజల్లాగా, మీ పితరుల్లాగా మీరేం చేశారంటే మీ హృదయాలని కఠినపరచుకోవద్దు. మీ పితరులు నన్ను పరీక్షించారు, నన్ను శోధించారు, నా కార్యాలు చూసా కానీ వాళ్ళు 40 ఏళ్ళ సమయం ఇచ్చా కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ తరం వారు నేను విసిగిపోయాను, వారి హృదయంలో తప్పిపోయారు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరాలు సమయం ఇచ్చాను అంటున్నాడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల సమయం ఇచ్చాను. ఈ 40 సంవత్సరాల సమయంలో వారు దేవుని మాట వినలేకపోయారు. వారు దేవుని మాట వినలేకపోయిగా వాడు ఎక్కడ తప్పిపోయారంటే హృదయంలో వాళ్ళు తప్పిపోయారు. స్తోత్రం కలిగాక ఈ 40 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన కాలంలో అంట ఇశ్రాయేల్ ప్రజల వల్ల దేవుడు విసిగిపోయాడంట. స్తోత్రం కల. హల్లెలూయా. అందుకనే వాళ్ళు దేవుని వాగ్దానం చొప్పున ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి వెళ్ళక ముందే దేవుడిచ్చిన ఆయుష్ వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుడిచ్చినటువంటి జీవాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన ప్రాణాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు దేవుడిని పరిశోధించారంట. స్తోత్రం కలుగు. హల్లెలూయా. 40 సంవత్సరాలు వాళ్ళు దేవుడి విషయంలో హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్క మనసు కఠినపరచబడతా ఉంది. ప్రతి ఒక్క హృదయం కఠినపరచబడతా ఉంది. వాస్తవం తెలుసుకుందాం, తగ్గించుకుందాం, విధేయతగా ఉందాం, వినయంగా ఉందాం, ప్రభునామానికి లోబడదాం, ప్రభు వాక్యానికి లోబడదాం మనసు ఎవరిలో లేదు పిల్లలు. ఆనాటి ఇశ్రాయేల్ పిల్లలే కాదు కానీ ఈరోజు సృష్టి యావత్తు కూడా హృదయంలో తప్పిపోయారు పిల్లలు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. హృదయంలో తప్పిపోవటం అంటే ఆలోచనలో తప్పిపోవటం, తలంపుల్లో తప్పిపోవటం, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఈరోజు చాలామంది దేవుడు స్వయంగా సూటిగా మాట్లాడినా కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. మనతో కాదులే. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏదైనా వాక్యం ద్వారా దేవుడిని గద్దిస్తే ఆ కొద్దిసేపు వాక్యం ఉన్నంతసేపు, మందిరంలో ఉన్నంతసేపు అమ్మో ఏమో నా గురించి చెబుతున్నాడు అని ఒక చిన్నపాటి అనుమానం, భయం. ఆ తర్వాత బయటకు వస్తే ఇంకా అయిపోయింది లేరా బాబు మన పని, మందిరం నుంచి బయటకు వచ్చేసాం, ఇంకా అయ్యగారు ఏమనడో ఎవరు ఏమనరు మనల్ని అనేటువంటి స్థితిలో ఈరోజు ప్రజలు ఉంటా ఉన్నారు పిల్లలు. స్తోత్రం కలుగును గాక. అది మనకి మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? అచ్చట మీ పితరులను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వల్ల నేను విసికి, 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వల్ల నేను విసికి వారి హృదయం తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంలో తెలుసుకోలేదని అనుకుంటుని, కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. మన కోపం వస్తుంది. నా ఇంటికి వస్తే నేను ఊరుకోను, మా బజారుకు వస్తే నేను ఊరుకోను, ఇక్కడ కనపడితే నేను ఊరుకోను అని మనకి ఇష్టం లేని వారి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, తిడతా ఉంటాం, కొడతా ఉంటాం. అసలు అయితే కుక్కల్ని వాటి మీద మళ్ళీ ఇంటికి వచ్చామని దానికి అర్థం కాదు. అయినా సరే ఆ కొట్టి దాన్ని కర్ర తీసుకొని తరుముతూ ఉంటాం. స్తోత్రం కలిగిన. హల్లెలూయా. అలాగంట ఇశ్రాయేల్ ప్రజని దేవుడు చేసాడంట, వారు ఎప్పటికీ నా విశ్రాంతి రాకూడదు అని. చూడండి ఎంత కఠినమైన నిర్ణయం దేవుడు తీసుకున్న నిర్ణయం. హల్లెలూయా. ఒక్కోసారి చుట్టాలకి ఏమైనా అయితే కనీసం చనిపోయినా కానీ
వారి మనసులో కోపం చల్లారదు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, కానీ చనిపోయినా కానీ మేము వాడు చస్తే కూడా మాకు సంబంధం లేదని చెప్పేసి అని వాళ్ళ జోలి పట్టించుకోరు. అదే మనుషులు విషయంలో కాదు కానీ పిల్లరా, దేవుడు కూడా మనుషుల పట్ల అలాగే కఠినంగా ఉంటాడు అని చెప్పేసి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో నిరూపించాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటండి, వాళ్ళు నా మార్గం తెలుసుకోలేదని అనుకోండి, కావున నాకు కోపం వచ్చింది, ఇక వీడెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి అని చెప్పేసి అని దేవుడు అంటున్నాడు. పిల్లరా, దేవునికి కోపం తెచ్చి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం పోగొట్టుకుంటే మనకు ప్రయోజనము లేదు. స్తోత్రం కలుగుగాక. సౌలు అమాలేకీయుల్ని హతము చేయనప్పుడు హతము చేయలేదు, సరికదా. తర్వాత కూడా ఆయన దేవుని నామాన్ని మహింపరచలేదు, దేవునికి ఇష్టంగా జీవించలేదు. పైగా దేవుడు ఏదైతే కొట్టివేమన్నాడో, ఏదైతే తీసివేమన్నాడో అటువంటి కర్ణ పిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. దాన్ని ప్రతిఫలంగా సమూయేలు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, రేపు ఈ వేళకి నీవు నీ కుమారుని కూడా నాతో పాటు ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఆలోచన చేసుకోవాలి. మనకు దేవుడు ఒక సమయం ఇస్తాడు, ఆ సమయంలో చక్కదిద్దుకోవాలా, ఆ సమయంలో దేవునికి అప్పగించుకోవాలా, ఆ సమయాన్ని దేవునికి సమర్పణ చేయాలా, ఆ సమయంలో దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోయినా, లేకపోతే సమస్యలు వచ్చినా, మరొకటి వచ్చినా, దేవుడు వాటిని పరిష్కరించుకోవటానికి, ఆరోగ్యం కుదురుపట్టడానికి, లేకపోతే మరొక దానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి వాటిని సరిచేస్తాడు. స్తోత్రములు, హల్లెలూయా. అవి సరిగా లేనప్పుడు మనం తొందరపడిపోతూ ఉంటాం. అయ్యో, దేవుడు నాకు మేలు చేస్తే బాగుండు, నాకు ఏదన్నా అయిపోతే ఏంటో పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. నేను మొన్నటి కాల సమయంలో ఒక సహోదరుని, మరి బలహీనంగా ఉన్న సహోదరుని చూడటం జరిగింది. పిల్లలు, ఆ సహోదరి యొక్క మాటలు చాలా నిరుత్సాహపరుస్తూ ఉన్నాయి, చాలా బాధపరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కువ కాలం బ్రతుకుతున్నటువంటి ఆలోచన తన మనసులోకి వచ్చేసింది. స్తోత్రం కలుగు, హల్లెలూయా. నా కళ్ళు మసకబారిపోతున్నాయి, నాకేమీ కనపట్లేదు, నేను కళ్ళజోడు పెట్టుకుని బ్రతికినా చాలు అని అంటుంది. కళ్ళజోడు పెట్టుకుని బ్రతికినా చాలు అని. చూడండి, ఆ మాటల్లో ఆ అధైర్యం కనిపిస్తూ ఉంది. ఆ మాటల్లో నా జీవం అయిపోయింది అనేటువంటి ఆలోచన కనబడుతోంది. ఆ మాటల్లో నాకు భవిష్యత్తు లేనటువంటి సంగతి అర్థమైపోతుంది. పిల్లలు, స్తోత్రం కలుగా. కానీ బ్రతికే ఉంది, కానీ బహు నిరుత్సాహానికి గురైపోయింది, బహు కృంగిన స్థితిలో ఉండిపోయింది. పిల్లలు, స్తోత్రం కలుగా. దేవుడు నా పిల్లలు, చిన్న పిల్లలు, నాకు ఒక అవకాశం ఇచ్చిన బ్రతికిస్తే బాగుండు, నా పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ అయిపోయిన దాకా దేవుడిని బ్రతికిస్తే చాలు అన్నటువంటి ఆ ఆవేదన, ఆలోచన మాతో పంచుకుంటూ ఉంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక బలపరిచే మాటలు, దేవునికి మంచి ఆయుష్ ఇచ్చాడని చెప్పి బలపరిచి సంతోషపెట్టి నవ్వించి అక్కడి నుంచి రావడం జరిగింది. పిల్లలు, స్తోత్రం కలుగు, హల్లెలూయా. ఆ మటుకు వస్తే మనలో చాలామంది జీవితాల్లో మనం బాగలేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, అయ్యో నాకు పరిస్థితి బాగలేదు, నన్ను దేవుడికి తీసుకొస్తే, నేను ఈ పని చేసినా నన్ను బ్రతకనిస్తే, ఈ పని చేసినాక నాకు ఆరోగ్యం ఇస్తే, ఆడికి వెళ్ళిన దాకా నాకు సమయం ఇస్తే, లేదా ఆ పని చేసినాక నన్ను ఎవరు ఏమనకుండా ఉంటే, నేను త్వరగా అక్కడికి వెళితే అని చెప్పేసి అని మనం మనసులో ఒప్పందాలు, నిర్ణయాలు చేసుకుంటా ఉంటాం. కానీ మానవుని యొక్క స్వభావం ఎలాంటి స్వభావం అంటే కుక్కలాంటి స్వభావం అండి. కుక్కలాంటి స్వభావం అంటే చేసిన తర్వాత, పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సిచ్యువేషన్లో మనం తీసుకున్న నిర్ణయాలను మర్చిపోతాం. ఆ పరిస్థితుల్లో మనం తీసుకున్న తీర్మానాలని మనం వదిలేస్తాం. పిల్లరా, కుక్క అంట తిన్నదాన్ని కక్కిద్దంట, కక్కేసి మరలా దాన్ని తింటదంట, మరలా కక్కుద్దంట, మరలా తింటదంట. అంటే ఏదైతే చేయకూడదో అదే పని మరలా చేస్తూ ఉంటుందంట. స్తోత్రం కలుగు. అందుకే దాని గురించి వాక్యం రాయబడింది, కుక్క తన వాంతికి తిరుగునట్లు. హల్లెలూయా, చెప్పండి కదా, హల్లెలూయా, హల్లెలూయా. మానవుని జీవితం కూడా అలాగే తిరిగిపోతుంది. పిల్లలు, గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. మనకిచ్చిన ఆయుష్ని ప్రభు కొరకు ఉపయోగించుకోవాలి. మనకున్న సమయం, ఈరోజు సమయం ఉంది, ఈ సమయంలో ఏం చేయాలి, ఈరోజు మనం చేయవలసిన పనులు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. స్తోత్రం కలుగు, హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలా, పిల్లలతో మాట్లాడాలా, తల్లిదండ్రులతో మాట్లాడాలా, ఇల్లు చక్కదిద్దుకోవాలా, పొలంలో పరామర్శించి రావాలా, పలకరించి రావాలా, దైవజనులతో మాట్లాడాలా, వాక్యం చదువుకోవాలా. ఆ రోజు నీకు ఖచ్చితంగా దేవుడు నీకు ప్రేరేపిస్తాడు. ఆ రోజు ఏం చేయాలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా నీ హృదయంలో ఒక ఆలోచన దేవుడు పుట్టిస్తాడు. నీ హృదయంలో ఆలోచన పుట్టిన వెంటనే, నీకేదైనా సంగతి గుర్తొచ్చిన వెంటనే దాన్ని అమలు పరిస్తే అది మంచిది నీకు. ఎందుకంటే దాన్ని చేయటానికే దేవుడు నీకు ఈరోజు ఆయుష్ ఇచ్చాడు అనే విషయాన్ని నువ్వు గుర్తెరగాలి. స్తోత్రం కలుగు.
ఒక్కోసారి మనసులో తొందర కలుగుతూ ఉంటుంది, మనసులో ఆరాటం కలుగుతూ, అరే ఇక్కడికి వెళ్ళాలి, వారితో మాట్లాడాలి, ఈరోజు వాక్యం చదవాలి, ఈరోజు వాక్యం చూడాలి, ఈరోజు మాట్లాడాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది పిల్లరా. ఈరోజు ప్రార్థన చేసుకోవాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, స్తోత్రం కలుగును గాక. కానీ ఆవిడ ఏం చేస్తాడు, మనం బద్దకిచ్చిపోతాం, మర్చిపోతూ ఉంటాం, హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటాం. దాన్నే బైబిల్ భాషలో ఏమని రాయబడిందంటే ఆత్మను ఆర్పటం అని ఉందండి. హల్లెలూయా. ఏంటండి? ఆత్మని ఆర్పటం. దేవుని యొక్క వాక్యం ఏం సెలవుస్తుంది? ఆత్మని ఆర్పుతుంటుంది. అపోస్తలుడైన పౌలు అన్నాడు, శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధంగానే ఉంది. ఏమంటే దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. లేకపోతే ప్రార్థనకి వెళ్ళు, పలానా చోటకి వెళ్ళు, పలానా చోటకి వెళ్ళు, పలానా వాళ్ళకి ఫోన్ చేయి, పలానా వాళ్ళకి ఫోన్ చేయి అంటే నీ అహంభావం నిన్ను గద్దిస్తాను, నిన్ను చేయటువంటి వాళ్ళే చేస్తారులే, ఆయన చేసినప్పుడు మాట్లాడదాంలే, ఆ పోదాంలే, ఆ వెళదాంలే, ఆ చూద్దాంలే అనేటువంటి ఆ అహంభావం, అవిధేయత స్థితి ఏం చేస్తుంటే నిన్ను దిగజార్చుతూ ఉంటుంది, దిగజారుస్తూ ఉంటుంది. స్తోత్రం కలిగినాక దేవుని నామానికి మహిమ కలుగు. హల్లెలూయా. ఈరోజు దేవునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రేపు అన్నది నీ చేతిలో లేదు, రేపు అన్నది నీ చేతిలో లేదు. రేపు సౌలు కుమారులాగా మనం కూడా వెళ్ళిపోవచ్చేమో, ప్రవక్తల ఆత్మల దగ్గరికి, చనిపోయిన వారి ఆత్మల దగ్గరికి మనం కూడా వెళ్ళిపోవచ్చేమో. స్తోత్రం కలిగినాక రేపేంటనేది నీకు తెలియదు. రేపు నీ స్థితి ఏంటంటే నువ్వు ఎరగని స్థితిలో నువ్వు ఉంటా ఉన్నావు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకుంటే చాలా మంచిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లలు స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఏంటనేది నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు ఎందుకు బ్రతుకున్నావు నువ్వు తెలుసుకోవాలి. ఏమన్నా 95వ కీర్తన 7వ వచనంలో ఏమన్నా రాయబడతా ఉంది? రండి. దానికి ముందు ఏమన్నా రాయబడుతుంది? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపు గొర్రెలం, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. హల్లెలూయా. ఏమన్నా ఈరోజు నేడు అనే సమయం ఉండగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన నమస్కారం చేయాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి, ఆయన మాటలు వినాలి. అది ఎంతో మేలు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు సమయం ఇస్తే ఆ 40 సంవత్సరాల సమయంలో వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. కానీ వారు దేవుని యొద్దకు రాలేదు, దేవుని యొద్ద మోకరించలేదు, దేవుడు చెప్పే మాటలు వినలేదు. మన పరిస్థితి ఏంటనేది ఈరోజు ఆలోచించాలి. స్తోత్రంగా. హల్లెలూయా. మన పరిస్థితి ఏంటి? ఈరోజు చాలామంది మరి మందిరాలకు రాకుండా, ప్రార్థన రాకుండా గృహాల్లోనే ఆయా పనులు ఇష్టం వచ్చినట్లుగా త్రాగటం, ఇష్టం వచ్చినట్టుగా సంతోషంగా తిరగటం, రకరకాలుగా పనులు చేస్తూ ఉన్నారు. పిల్లరా, వారందరూ ఒకరోజు పట్టబడతారు, సందేహం లేదు. వారందరికీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. మనకంటే గొప్పవారు, మనకంటే పెద్దవారు ఎంతోమంది, దేవుని యొక్క ప్రమాణానికి లోబడిన వారు, దేవుని ప్రమాణం చేసిన ప్రజలు ఎంతోమంది అరణ్యంలో రాలిపోయారు. పిల్లల స్తోత్రం కలుగాక. మన కొరకు ఏ ప్రార్థన లేదు. మన కుటుంబంలో మన పూర్వీకులు ప్రార్థనా పనులు కాదు. మన కుటుంబంలో మన పెద్దలు దేవుని ఎరిగిన వారు కాదు. అలాంటి మన కుటుంబాలు రక్షించబడతాయా? మనం రక్షించబడతామా? మనం దేవుని సంగతి తప్పించుకుంటామా? జరిగేది కాదు. ఇది ఖచ్చితంగా పట్టబడతాం. నేడు అనే సమయం ఉండగానే ఆయన దగ్గర రావాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. మా పరిచయం నిందింపడకు నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరం ఏమి కలుగు చేయక, శ్రమలు ఎందును, ఇబ్బందులు ఎందును, ఇరుకులు ఎందును, దెబ్బలు ఎందును, చెరసాలలో ప్రయాసముల్లోను ఓర్పు గలవారమై పవిత్రతను, జ్ఞానముతోను, దీర్ఘశాంతంతోను, దయతోను, పరిశుద్ధాత్మ నిష్కపటమైన ప్రేమతో సత్యవాక్యము చెప్పడం వలన దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తులను దేవుని పరిచారకమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ప్రతి విషయంలో మేము సంతోషపడుతున్నాం, ప్రతి విషయంలో మేము దేవుని మహింపరుస్తున్నాం. అనుకూల సమయం అందే ఆయన మన మొర ఆలకించాడని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. కాబట్టి ఇదిగో ఇదే రక్షణ దినము, ఇప్పుడే
మిక్కిలి అనుకూలమైన సమయం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగల స్తోత్రం. ఇదే రైట్ టైం. ప్రతిరోజు మనిషి ఇదే అనుకోవాలి, ఇదే రైట్ టైం, ఇదే సరైన సమయం, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే ప్రార్థించాలి, ఇప్పుడే వాక్యం చదువుకోవాలి, ఇప్పుడే మాట్లాడాలి, ఇప్పుడే సువార్త చెప్పాలి, ఇప్పుడే వెళ్ళి పక్కన పలకరించి రావాలి, రేపు ఎలా ఉంటుందో తెలియదు అనే విషయాన్ని గుర్తెరగల స్తోత్రం కలుగుగా. మన దగ్గరికి నేను సమయానికి వచ్చినప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక్కోసారి బాగా అలసిపోయి, ఒక్కోసారి మరి బాగా అసలు ఎట్లాగంటే కూర్చోటానికి కూడా ఓపిక లేనటువంటి స్థితిలో పిల్లలు చూస్తూ ఉంటారు. ఆ పిల్లలతో నేను మాట్లాడుతుంటాను, ఈరోజు ఇక్కడ ఉన్నాం, ఈ సమయం మళ్ళీ రాదు మనకి, ఈరోజే ఆ పని చేయాలి. నాతో ఉన్న వాళ్ళకి అర్థమవుతా మాట, ఈరోజే వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు, రేపు వస్తానో రానో తెలియదు, రేపు ఇక్కడ ఉంటానో ఉన్నో తెలియదు, మాగల్లో ఉంటానో ఉన్నో తెలియదు, పలానా దగ్గరికి ఇప్పుడే వెళ్ళి రావాలి, ఇప్పుడే వెళ్ళి వస్తే మనకు పని అయిపోద్ది అని చెప్పేసి అని వేగిరిపడి ఓపిక తెచ్చుకొని బలం తెచ్చుకొని కుటుంబాలను దర్శించిన సంఘటనలు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఓపిక తెచ్చుకొని పలానా వారు రండి, సమయం అయిపోతూ ఉంది, చీకటి పడుతూ ఉంటుంది, అర్ధరాత్రి అయిపోతూ ఉంటుంది, అయినా సరే రేపు అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఈరోజు దేవుడు సమయం ఇచ్చాడు, ఈ పనిని ఈరోజే పూర్తి చేయాలని చెప్పేసి అని నడుము కట్టుకొని చేసిన ప్రయత్నాలు పనులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయని చెప్పేసి అని నేను చెప్పడానికి సిగ్గుపడట్లేదు. పిల్లలు స్తోత్రం కలుగాక. నాతో ఉన్న బిడ్డలకి నా పరిస్థితి ఏంటో తెలుసు, ఎందుకంటే రేపు అనేది తెలియదు. స్తోత్రం. ఈరోజు నేను అనుకుంటా ఉంటాను, రేపు అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఈరోజు ఉంది, ఈరోజు నేను చేయగలిగిందని చేస్తే నేను నాకు సంతోషం ఈరోజు, ఎందుకంటే నాకు ఈరోజు దేవుడు ఇచ్చాడు. నేను అనుకుంటా ఉంటా, ఈరోజు నాకు దేవుడు ఇచ్చాడు, ఈ రోజులో నేను ఏం చేయగలను దేవుడి కొరకు, కుటుంబం కొరకు, నేను ఎక్కడుంటే అక్కడ నేను ఏం చేయాలి, ఈరోజు ఏమైనా పనులు ఉన్నాయా మీకు తెలియదు, ఇంట్లో ఉన్నా కానీ నేను అనుకుంటా ఉంటాను, ఈరోజు ఖాళీగా ఉన్నా, ఈరోజు ఏం పని చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. చాలామంది అండి సమయం ఉన్నప్పుడు ఏం చేసుకుంటారంటే, నిద్రపోదామా, లేకపోతే ఫోన్ చూద్దామా, లేకపోతే సినిమా చూద్దామా, లేకపోతే సీరియల్ చూద్దామా, లేకపోతే వారి దగ్గరికి వెళ్దామా, వీళ్ళ దగ్గరికి వెళ్దామా, అనవలసిన వాటికి సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటారు. పనికి మళ్ళీ వాటికి సమయాన్ని వ్యర్థపరుస్తారు, కానీ ఉపయోగకరమైన పనులు చేయడానికి మాత్రం ముందుకు రారు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏదైనా చెయ్యి, దాన్ని అది ప్రయోజనకరమై ఉండాలి, ఏదైనా చెయ్యి అది మేలై ఉండాలి, ఏదైనా చెయ్యి అది నీకు తృప్తి కలిగించాలి. పొద్దునుంది సాయం దాకా తిని నువ్వు అట్లాగే ఉండి పడుకొని నిద్రపోతే నీకేం ప్రయోజనం? ఆ రోజు ప్రతిరోజు ప్రతి మనిషి అండి, ప్రతి మనిషి, నాకు ఎవరో చెప్పారు, నాకు ఈ మాట గుర్తులేదు, కానీ ఒక మనిషి, ఒక దైవజనుడు చెప్పాడు. స్తోత్రం హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పాడు, ప్రతిరోజు అంట ఆయన పడుకునేటప్పుడు అంట ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈరోజు వచ్చేటువంటి సమయం అంతా కూడా నేను ఈ సన్నిధిలో పరిచయం చేశాను ప్రభువా, నాకు ఓపిక లేదు, నేను అలసిపోయాను, ఇక్కడ నేను పడుకుంటున్నాను ప్రభువా, తెల్లారి లేచి చూస్తాను, నాకు తెలియదు, ఈరోజు అంతా ప్రభుని పరిచయం చేశాను, పడుకుంటున్నాను ప్రభువా, నీ చిత్తమైతే పొద్దున లేచి మరలా నేను నీ పనుల ముందుకు వెళ్ళిపోతాను, ఈ రాత్రి నా ప్రాణం పోతే నీ సన్నిధి చేర్చుకో ప్రభు అని ఒక దయచేసి ప్రార్థన చేసి రాత్రి పడుకోవటం నేను విన్నాను పిల్లలు అని చెప్పిన సాక్ష్యం. స్తోత్రం కల. హల్లెలూయా. మరి మీరేం చేస్తారు? చాలామంది అంటూ ఉంటారు, మాకు నిద్ర పట్టట్లేదండి, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎందుకు పట్టుద్ది? పగలు ఏం పని చేస్తావు నిద్ర పట్టుద్ది నీకు? పగలు ఏ తృప్తి కలిగింది నీ నిద్ర పట్టడానికి? నీకు ఇచ్చే సమయంలో ఏ మంచి చేసావు నీకు సంతోషం కలిగింది ఆ రోజు? నీకు నిద్ర ఎట్లా వచ్చింది? నిద్ర ఎప్పుడు వచ్చిందో తెలుసా? తృప్తిగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు నిద్ర వచ్చింది. స్తోత్రం కలుగు. హల్లెలూయా. నీకు నిద్ర ఎలా పట్టుతుంది? నువ్వేం చేసావు నిద్ర కావాలి నీకు? స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఆలోచించండి పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో రేపు అనేది నీకు తెలియదు, ఈరోజే నీ జీవితంలో ఉంది. ఈ రోజుని ఎలా ఉపయోగించుకుంటావో, ఈరోజు ఎలా ప్రభువు దగ్గరవుతావో నువ్వు ఆలోచించాలి. స్తోత్రం కలుగు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది రేపు చేయవలసిన పనులకి సిద్ధపడతా ఉంటారు, రేపు వెళ్ళవలసిన పనులకు సిద్ధపడతా ఉంటారు, రేపు వెళ్ళవలసిన ప్రాణానికి సిద్ధపడతా ఉంటారు, కానీ ఈ రోజు వెళ్ళాల్సిన దేవుని మందిరానికి సిద్ధపడరు. మన సహోదరుని చూశాను నేను కొండూరు ప్రాంతంలో. ప్రార్థన ప్రారంభించిన 2 వారాలు గట్టిగా వచ్చారు, 2 కుర్చీలు కొనిచ్చింది. ఆ తర్వాత మనిషి కనపట్టలేదు. ఏమైనా ఇంటి ముందు వెళ్తాం, బయట తిరుగుతాం, ఏమైందా అని చూస్తే ఆడ తిరుగుతాం. ఏమ్మా ఏంటి ఫస్ట్ 2 వారాలు కనపడ్డావు, 2 కుర్చీలు కొన్నాం, మళ్ళీ కనపట్లేదండి, మళ్ళీ రావట్లేదండి అన్న అనేసరికి ఆ స్త్రీ అంటా ఉంది, ఆ సహోదరు అంటా ఉంది, ఎక్కడయ్యా పని చేసుకుంటున్నాం కదా, పని చేసుకొని సాయంత్రం అయ్యేసరికి నువ్వు ప్రార్థన ప్రారంభించి నేను లెగుస్తున్నాను అంటుంది. సాయంత్రం 6:30 ప్రార్థన కదా, ఏమంట శనివారం అంతా పని చేసుకుంటుంది, మంచిది, ఆదివారం సెలవే కదా, ఆదివారం ఇంటి దగ్గరే ఉంటావు కదా నువ్వు, ఆదివారం అంట పని చేసుకొని శుభ్రంగా తిని పండుకొని లేసరికి 6 అవుతుందంట. నేను లేచేసరికి మనం ప్రార్థన చేస్తున్నామంట, లేచి సర్దేసరికి ప్రార్థన అయిపోతుందంట. అందుకని రోడ్డు మీద అంట అటు ఇటు తిరుగుకుంటే వాక్యం విన్నా అని చెబుతుంది. ఇదే నిజంగా చెప్తుంది, ఇదే మాట చెప్పింది.
నిజంగా రోడ్డు మీద నడుచుకుంటా నేను మైక్లో వింటానయ్యా అని చెప్తా ఉంది. స్తోత్రం కలుగు హల్లెలూయా. రేపు దేవుడు కూడా అంతే అంటాడు, నిన్ను చూసాలే పలానప్పుడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే నీ పేరు అదే కదా, నువ్వు అక్కడే ఉండలే అని నరకంలో నెట్టేస్తాడు. ఇలాగా చాలామంది నేను వెంటనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను, నాకు అర్థమైంది, అనుకున్నాను అని సాకులు చెప్పి తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లరా. మనిషి ప్రతి ఒక్కరు సాకులు ఎత్తుక్కుంటున్నారు. ఏం చెప్పాలో వెతుక్కుంటున్నారు. అయితే మనం చేయాల్సిన పని చేయడానికి సిగ్గుపడట్లా, భయపడట్లా. ఏమండి, మనం చేయవలసిన దానికి మనం మరి ఏమవుతుందని చెప్పేసి అవమానపడట్లా. దానికి తోడుగా మనం ఏం చేస్తామంటే మరి ఈ దాన్ని అడిగితే మనం ఎలాగ సమాజం సిద్ధపడుతున్నాం అంటే అబద్ధాన్ని మన హృదయంలో క్రియేట్ చేసుకుంటున్నాం. స్తోత్రం కలుగు హల్లెలూయా. అది తగింది కాదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. స్తోత్రం కలుగు చెప్తా ఉంది, నేను వెంటా ఉన్నానా ఇక్కడే ఉండని. చూడండి, ఆదివారం సెలవిస్తే దేవుడు, ఆదివారం రెస్ట్ ఇస్తే నీకు దేవుడు, నువ్వు ఎంతసేపు పడుకుంటాం? అదే రోజు పని కదా, సచ్చిందాక వెళ్తా పొద్దున్నే వెళ్ళిపోయి పగలంతా పని చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి సాయంత్రం అన్నం కూర వండుకొని మళ్ళీ తిని మళ్ళీ పడుకుంటావు కదా. ఆదివారం సెలవు కదా, నీకు పని లేదు కదా. 2 గంటలు దేవుని సంది కేటాయించలేనంటే అంత స్థితి, అంత బిజీనా, అంత బిజీ షెడ్యూలా? స్తోత్రం కలుగు హల్లెలూయా. దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేడు అన్న సమయం ఉండగానే ఇది మనకు అనుకూల సమయం అని దేవుని సన్నిధిలో గుర్తారు. చాలామంది ఆదివారం రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం రెస్ట్ తీసుకోవడానికి కాదు, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు నీకు సెలవు ఇచ్చింది. నీకు సెలవు కావాలి, నీకు విశ్రాంతి కావాలంటే వేరే రోజు సెలవు పెట్టుకొని రెస్ట్ తీసుకో. హల్లెలూయా. పని చేసేవాళ్ళు, అబ్బా వారం అంతా నేను పని చేశాను, ఇప్పుడే సెలవు ఇచ్చాను. మీకు బాగాలేదనుకోండి, మీకు సోమవారం నుంచి శనివారం వరకు ఒక రోజు ఇంటికాడ ఉండండి. తప్పేముంది? మీకు ఆరోగ్యం మా శాస్త్రి అంటూ ఉండండి, ఈరోజు రెస్ట్ తీసుకుంది అంటూ ఉంటాడు. ఏమైందయ్యా అంటే నాకు కొంచెం రెస్ట్ లేదు, బాడీ అంత పెయిన్స్గా ఉంది, ఈరోజు రెస్ట్ తీసుకుంది. ఎస్ కరెక్ట్, నేను ఒప్పుకుంటా దానికి. అలా చేయాలి మనం. రెస్ట్ తీసుకుంటే నీకు 12 రోజులు నువ్వు రెస్ట్ తీసుకున్నావు. దేవుని సన్నిధి నడిచే రోజు నువ్వు రెస్ట్ తీసుకోవటం ఏంటి? స్తోత్రం కలుగు హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఏమండి, మనం ఈరోజే మన రేపేంటో మనకి తెలియదు. ఈరోజు మనం చేయాల్సిన పని రేపేంటో మనకి తెలియదు. అందుకని ఈరోజు పని ఈరోజు చేసుకోవాలి. ఈరోజు పని వెనకడుకు ఆయన చెప్పాడు, రేపు పని అంటే ఈరోజు చేసుకోవాలంట. ఈరోజు చేసుకోవాల్సిన పని రైట్ నౌ అంటే ఇప్పుడే. రేపటి పని ఈరోజు చేయాలా, ఈరోజు పని ఇప్పుడే చేసుకోవాలా. చాలాసార్లు నేను బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి. పొద్దునంతా తిరుగుతూ ఉన్నానే, ఇంకా పడుకోలేదు, బట్ నా అనుకున్న పనులు పూర్తి కాలేదని, నేను చేయవలసిన పనులు పూర్తి కాలేదని చెప్పేసి అనుకుని బాధపడి అయిష్టంగా పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఓపిక లేకపోవడా అయిష్టంగా ఈరోజు సమయం ఉంది నాకు, రేపు ఎక్కడ ఉంటానో ఎలా ఉంటానో తెలియదు, ఈరోజు ఈ పనులు అనుకున్న పనులు చేయలేకపోయానే అని చెప్పేసి అని బాధపడిన సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. పిల్లలు స్తోత్రం కలుగు. దేవుడిచ్చిన ప్రతి క్షణానికి మనం లెక్కప్పు చెప్పాలి. దేవుడిచ్చిన ప్రతి ఆయుష్కి, ప్రతి గంటకి, ప్రతి నిమిషానికి ఏం చేస్తున్నారని లెక్కప్పు చెప్పాలి. స్తోత్రం కలుగు. చాలాసార్లు మన జీవితంలో అనవసరమైన వాటికి సమయాన్ని ఎక్కువ కేటాయిస్తాం, అవసరమైన వాటికి సమయాన్ని కేటాయి. నువ్వు ఏం చేసినా సరే అది నీకు ప్రయోజనకరమైనది అయితే నువ్వు దాంట్లో ఎంతసేపు ఉండు, అది మంచిదే. నీ దానివల్ల ఉపయోగం ఉందా? ఎస్, దాన్ని కంటిన్యూ చేయి. ఉపయోగం లేకపోతే దాన్ని విడిచిపెడితే అది నీకు ఎంతైనా మంచిదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తావు. స్తోత్రం కలుగు హల్లెలూయా. నీకు మేలైంది అయితే దాన్ని చేపట్టు. అందుకే సమస్తం పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఏమంటే ఏం చేపట్టాలంట? మేలైన దాన్ని చేపట్టండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనుకుంటే రేపు ఎల్లుండి ఊహించుకోవద్దు, ఊహల్లోకి వెళ్ళొద్దండి. ఊహల్లోకి వెళ్ళి రేపు ఆడికి వెళ్తా, ఎల్లుండి ఎడికి వెళ్తా, ఎల్లుండి అది చేస్తా అని అన్నది. అందుకే అన్న యాకోబు పత్రిక, నేడైనా రేపైనా ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఆవిరి లాంటి వాళ్ళు మీరు అంతలోనే మాయమైపోతారు. కాబట్టి ప్రభు చిత్తం అయితే ఎస్ గాడ్స్ విల్, ఇఫ్ గాడ్స్ విల్, అది దేవుని చిత్తం అయితే నువ్వు అక్కడికి వెళ్తావు. నువ్వు దేవుని చిత్తం అయితే పలానా ప్రాంతానికి వెళ్తావు, పలానా పని చేస్తావు, పలానా అనుకున్నది జరుగుతుంది. నీకు అనుకోకుండా చాలా మంది ఊహించుకుంటూ ఉంటారు. ఊహలు కన్నా మిగిలిపోతే సమయం వ్యర్థమైపోద్ది. పిల్లలు పగట కళ్ళు కనొద్దు, బీ ప్రాక్టికల్గా ఉండండి. స్తోత్రం గల హల్లెలూయా. అక్కడే కూర్చొని ఆలోచించుకొని కడుపు నింపుకోవద్దు. చాలామంది అక్కడి నుంచి కూడా అక్కడే ఉంటారు, అన్నీ జరిగిపోయి ఆలోచిస్తారు, కానీ ఒక్క పని జరగదు వాళ్ళ జీవితాల్లో, చేయలేరు, అలాగే ఉండిపోతారు. ఈరోజు నుంచి చెప్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వేదనుకున్నావో, ఏం చేయాలనుకున్నావో అది చేయడానికి ప్రయత్నం చేయి. దేవుని కృప నీకు తోడుగా ఉండను గాక, దేవుడిని దర్శించను గాక. హల్లెలూయా. రేపటి దినం గురించి నువ్వు
అతిశయించొద్దు. చాలామంది బాధపడి దుఃఖిస్తూ ఉంటారు. అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడి దగ్గరికి ఏం చేయాలి, ఏ రకంగా వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటారు. రేపు దానికి వచ్చి నువ్వు మేలైనా జరగవచ్చు, కీడైనా జరుగుతుంది. అందుకే ఏమైనా రాయబడుతుంది సామెతల 27 మొదటి వచనంలో, సామెతల గ్రంథం 27 మొదటి వచనం మొదటి వాక్యం అదే కదా మనం చదువుకుంది. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సమస్య అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఏ దినం ఏం సమస్య నీకు తెలియదు. అసలు నువ్వు అతిశయించొద్దు, ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగుడతారు. ఈరోజు తిట్టి నోరు రేపు నిన్ను పొగడొచ్చు. ఈరోజు నిన్ను చీ అన్నవాళ్ళు రేపు ఆహా అబ్బో అనొచ్చు. స్తోత్రం కలిగి హల్లెలూయా. రేపు అనేది ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నేను చెప్తాను, ఏ రోజుకి ఆ రోజును ఫుల్ఫిల్ చేద్దాం. ఈరోజు బ్రతుకున్నాం, ఈరోజు ఏం చేయాలి అంతవరకు సరిపుచ్చుకుందాం. దేవుడికి స్తోత్రం కలిగి. నిజంగా ఆ ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో మనిషికి సగం రోగం పోయినట్టేనండి. ఈరోజు నేను బ్రతుకున్నా, ఈరోజు సంతోషంగా ఉన్నా, ఈరోజు సజీవంగా ఉన్నా, రేపు ఎట్లా జరగనివ్వండి, ఈరోజు వరకు ఏం చేయాలి అది చేసి సంతోషంగా ఉంటే చాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అనుకున్నది అన్నట్టు జరుగుద్దండి. స్తోత్రం కలిగి హల్లెలూయా. నిజమే, ఆ ప్లాన్ చేసుకుందాం ఈ రోజు నుంచి. ఒకవేళ మీకు తెలిసి తెలియక, వాక్యం గురించి అవగాహన లేక మీరు రేపటి సిద్ధపడొద్దని చెప్పట్లా, వాక్యం సంతోషించదని చెప్పట్లా, సమకూర్చుకోవద్దని చెప్పట్లా. బట్ అది దేవుని చిత్తమై ఉండాలి. అయితే రేపటి దాని గురించి నువ్వు ఈరోజు సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ఈరోజు చేసేది చెయ్యి, రేపటి సిద్ధపడు. రేపు అనేది మనసులో పెట్టుకొని ఈరోజు చేయకుండా ఉంటే దానివల్ల నీకు ఏం ప్రయోజనం లేదు. స్తోత్రం కలిగి హల్లెలూయా. చెప్పాలి కదా హల్లెలూయా, హల్లెలూయా. సమయం వ్యర్థం చేయొద్దు. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసు. జ్ఞానుల వలె అజ్ఞానులు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సోయి లేదు, వాళ్ళకి స్పృహ లేదు, వాళ్ళు సమయాన్ని వ్యర్థం చేస్తారు. స్తోత్రం కలిగి అజ్ఞానులు 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 అజ్ఞానులు. నేను చెప్తూ ఉంటాను పిల్లలు, నేను సమయం విషయంలో బహుగా లెక్క చెప్పవలసింది ఎవరంటే ఇంట్లో ఖాళీగా ఉండే స్త్రీలు బహుగా లెక్క చెప్పాలి సమయం గురించి. నేను ఎవరు ఉద్దేశించి నాకు మాట చెప్పట్లేదు కానీ నేను చెప్తాను. ఎందుకంటే మీరు పనికి వెళ్ళిన స్త్రీల గురించి వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, వాళ్ళ రోజుని ఏదో రకం గడుపుతున్నారు. పిల్లలు ఖాళీగా ఉండే స్త్రీగా నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. స్తోత్రంగా నీ పనులు నువ్వు చేసుకో, నీ ఇంటి నువ్వు చక్కదిద్దుకో. ఆ మిగిలిన సమయాన్ని ప్రార్థనలోనో వాక్యం ధ్యానించడంలో గడుపుతున్నావు లేదా, నువ్వేం చేయకపోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆ సమయాన్ని కనీసం దేవునికి ఇవ్వాలి కదా, ఆ సమయం దేవునితో గడపాలి కదా, అట్లీస్ట్ ప్రార్థనలో గడపాలి కదా. అదే పొద్దున్న పనికి వెళ్ళే వాళ్ళు సాయంత్రానికి ఎంతో కొంత సొమ్ము తీసుకుని ఇంటికి వస్తూ ఉంటారు. అదే పొద్దున ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు నెలసరికి ఎంతో కొంత చేతి తీసుకుని వస్తారు. నీ వల్ల నీ కుటుంబానికి వచ్చేటువంటి మేలేంటి? ఇంట్లో పనుల, పిల్లల పనుల అందరూ చేస్తున్నారు. స్తోత్రం హల్లెలూయా. ఆలోచించండి, అందరూ చేస్తున్నారు. నీ వల్ల ఏంటి ప్రయోజనం? నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? ఉద్యోగం చేసే వాళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా పిల్లల్ని చదివించుకుంటున్నారు, వాళ్ళు కూడా పిల్లలకు వండి పెడుతున్నారు, వాళ్ళు కూడా పిల్లలకి స్నానాలు చేపిస్తున్నారు, బట్టలు కడుతున్నారు. బట్ వాళ్ళు వీటితో పాటు అడిషనల్గా ఎక్స్ట్రాగా వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వస్తారు. నీ పరిస్థితి ఏంటి అనేది నువ్వు ఆలోచించాలి ఈరోజు. స్తోత్రం కలిగి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమకు నా ప్రియ సహోదర సహోదరు. అలాగే ఖాళీగా ఉన్న పురుషుడు కూడా ఆలోచించాలి. ఖాళీగా ఉన్న పురుషులు ఏం చేస్తున్నావు? ఊరకు అటు ఇటు తిరిగి తినటం కాదు కదా, అటు ఇటు పోయి పై పెత్తనం చేయటం కదా. దేవుని యొక్క వాక్యం నీకు పురుషుడికి బాధ్యత ఉంది, కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంది, కుటుంబాన్ని మరి చూసుకునే బాధ్యత, పిల్లల బాధ్యత, భార్య బాధ్యత, మరి ఇంటి వారిని చూసుకుని యవనస్తులు అయితే మరి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల్ని పోషించే బాధ్యత మనం తీసుకోవాలి. బహు జాగ్రత్తగా సమయానికి ఎవరైతే వీటిని మీరతారో, వీటికి లోబడకుండా ఉంటారో వారు ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి పరిస్థితి మన పైన ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లలు స్తోత్రం కలుగు హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను, రోజులో నువ్వు పడుకునేసరికి ఈరోజు నేను ఈ పని చేశాను అనే తృప్తి నీకు ఉండాల. హల్లెలూయా. రోజులో నువ్వు పడుకునేసరికల్లా ఈరోజు ఏం చేసావు నువ్వు ఆలోచించుకుని పడుకో. ఈరోజు నువ్వేం చేసావు? రాత్రి పడుకునేటప్పుడు ప్రతిరోజు ఒక కండిషన్ మనిషికి ఉండాలండి. అది మనిషిని భయపెడతా ఉంటుంది. ఏంటంటే ప్రతి మనిషి పండుకునేటప్పుడు ఈరోజు నేను ఏం చేశానా అనే విషయాలను జ్ఞాపకం చేసుకుంటే కనీసం ఒక్క విషయమే తృప్తి కలగాల. అమ్మయ్య ఈరోజు ఈ పని చేశాను బాబు, ఫోన్లే
అని మనసుకు సంతోషం కలగాలి అనేసి ఒక్క విషయం. అలాగే లేచిన తర్వాత మొట్టమొదటిగా ప్రార్థన చేసి ఈరోజు ఏం చేయాలి నేనని ప్రణాళిక వేసుకోవాలి. నువ్వు ఈరోజు ఏం చేయాలనేది ప్రణాళిక వేసుకోవాలి. ఎవరైతే ఇటు ప్రణాళికతో ముందుకు సాగుతారో వారి జీవితాలు అద్భుతంగా దీవించబడతాయి, వారి జీవితాలు అద్భుతంగా ఆశీర్వదించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు 40 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ 40 సంవత్సరాల వారు ఆయన మాటకు లోబడలేదు. నీకు ఇచ్చిన ఆయుష్ ఎంతో నీకు తెలుసు. నీకు ఇచ్చిన ఆయుష్ ఎంతో, నీకు ఇచ్చిన సమయం ఎంతో, నీకు ఇచ్చిన గడువు ఎంతో నీకు తెలుసు. నువ్వు కూడా ఇశ్రాయేల్ ప్రజల్లాగా దేవునికి కోపం తెప్పిస్తున్నావా? దేవుని విషయంలో నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా? లేకపోతే దేవుని మాటలు విని సంతోషంగా ఆయన మాటలు అంగీకరించి ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ఆయన మాట వినే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా లేదనే విషయాన్ని ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు నీకు సరైన అవగాహన కలిగిన, జ్ఞానం కలిగిన ఆత్మను దేవునికి దయచేయను గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పిల్లల పరిశుద్ధ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఆకాశమందున దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. మహిమా స్వరూపుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. రేపటి దినము గురించి ప్రభువా అతిశయించొద్దని చెప్పారు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. రేపటి దినము గురించి ప్రభువా అయ్యా చింతించొద్దని చెప్పారు ప్రభు. రేపేం జరుగుతుందో నీకు తెలియదని చెప్పారు. మా జీవితం రేపు అనేది ఏదైనా జరగవచ్చు, ఉండొచ్చు, లేకపోవచ్చు ప్రభువా. అయితే ఈరోజు ప్రభుత్వనైనా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ కొరకుంటకు సహాయం చేయండి. కృపతో నింపండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మంచి దేవ, మా కొరకు ఆకాశం నుండి ప్రభుత్వాన్ని మహిమగల సింహాసనం విడిచిపెట్టి భూమి మీద మా కొరకు తగ్గించుకుని వచ్చావు ప్రభువా. మమ్మల్ని మా జీవితం వెలుగుతో నింపావు ప్రభువా. మా పాదాలు తొట్టిల్లనివ్వకుండా నడిపించే నీ దేవుడు నీవే ప్రభువా. కనుక తనని నిత్యం స్తుతించుకుంటూ ఈ నామాన్ని మహిమర్చే భాగ్యాన్ని మాకు దయచేయండి అంటూ అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశీలన చేసుకుని పొద్దున్న లేచిన తర్వాత ఎన్ని గంటల సమయం నీకు ఇవ్వబడతా ఉంది? ఈ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఈ సమయంలో నువ్వు ఎవరినో సంతోష పెడుతున్నావు? అట్లీస్ట్ ఎవరినో సంతోష పెట్టకపోయినా కనీసం నీ మట్టుకు నీవు సంతోషపడుతున్నావా? నీ మట్టు నీకు సంతోషంగా ఉందా అనేటువంటిది ఈరోజు పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.